గౌతమ్ వర్సెస్ నిఖిల్లో ఎవరు కరెక్ట్ అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. చాలామంది కింద కామెంట్ చేస్తున్నారు, నిఖిల్ పృథ్వీ వెళ్ళిన తర్వాత నిఖిల్ మాస్క్ అయితే ఓపెన్ అయింది, మాస్క్ లేకుండా అయితే ఇప్పుడు ఉంచుకుంటున్నాడు, మాస్క్ అయితే తీసాడు, ఇలా చాలా కామెంట్స్ వస్తున్నాయి. మీరేమనుకుంటున్నారు? నిఖిల్ ముందు నుంచి మాస్క్తో ఉన్నాడా లేదా కింద కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోలో వచ్చేసరికి నేను నామినేషన్స్ దాంట్లో అంటే ఎవరు సేఫ్ అనే దాంట్లో అది కాల్చారు కదా, ఇందులో నాకు విష్ణుప్రియ చెప్పిన పాయింట్ అసలు నచ్చలేదు. ఏమని చెప్పిందంటే, విష్ణుప్రియ మనోడు ఇంటరాక్షన్ లేదని చెప్పింది గౌతమ్కి. ఇంకోటి ఏం చెప్పిందంటే, హోస్ట్ మాట్లాడుతున్నప్పుడు మధ్యలో ఇంటరప్ట్ చేసావు. ఈ మాటలు ఏంటో నాకు అర్థం కాలేదు. ఎందుకంటే అక్కడ గౌతమ్ ఒక పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేద్దామని చూశాడు, అక్కడ నాకు సార్ అది తనకి అంటే తన డిఫెన్స్ కోల్పోతున్నట్టు అనిపించి షార్ట్ అప్ అన్నారు. సో తర్వాత తను సారీ చెప్పాడు. సో తన తప్పు లేకపోయినా గ్రూపిజం ఉన్నది అప్పుడు ఆడారు, నామినేషన్స్ తర్వాత కూడా ఆడారని చెప్పి నిన్న జరిగిన పృథ్వీ బిగ్ బాస్ బజ్ ఎపిసోడ్లో అంబటి అర్జున్ కూడా అడిగాడు. సో ఇంత క్లియర్ అయితే తెలుస్తుంది, తను అడుగుతున్నాడు తన డౌట్. దాంట్లో హోస్ట్ ఇంటరప్ట్ చేసి ఎటు కావాలని చేయలేదు కదా, తన పాయింట్ ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు. సో అసలు విష్ణుప్రియ నాకు తెలిసినంత వరకు చాలా అంటే చాలా అసలు సిల్లీ పాయింట్స్ అదైతే నాకు అనిపించింది. ఏంటో మరి మీకు కూడా అలా అనిపించిందా కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.